ఓట్లు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేసిండ్రు. 50,000 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి. గత 20 ఏళ్లల్లా ఎవ్వరికి కూడా రాలేదు. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి 30,000 కంటే తక్కువ ఓట్లే వచ్చినాయి. కానీ ట్రయాంగిల్ ఫైట్ త్రిముఖ పోటీలా కాంగ్రెస్ పార్టీకి 50,000 ఓట్లేసి ఆశీర్వదించారు మీరు. అట్లనే లోక్సభ ఎలక్షన్లలో ప్రవీణ్ అన్నాడు, నేను 14 వార్డులకు ఇన్ఛార్జ్ పెట్టినా. లోక్సభ ఎలక్షన్లలో 77,000 ఓట్లను సాధించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ చిన్న గుర్తుపెట్టుకోండి, 77,000 ఓట్లు బీఆర్ఎస్ చరిత్రలో, కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎప్పుడు కూడా 77,000 ఓట్లు రాలేదు ఎవరికి. మీ అందరి ఆశీర్వాదం వల్లనే. మీరు గుర్తుపెట్టుకోండి, మీ అందరికీ సేవ చేద్దామనే నేను రాజకీయాలకు వచ్చిన. మనం ఓడిపోయి ఉండొచ్చు, పర్వాలేదు. గుర్తుపెట్టుకోండి చిన్న, మనం ఒక్కసారి కుర్చీ ఎక్కితే చిన్న, మనం 20 ఏళ్ళు మనం అధికారంలో ఉంటాం. మీరు గుర్తుపెట్టుకోండి. మీ అందరికీ నేను ఒక మాట ఇస్తున్నా చిన్న, ఈ ఆఫీస్ని ఎందుకు ఇంత మంచిగా కట్టించిన, నా ఛాంబర్ కూడా మీ అందరికి చూపిస్తా, సాయి కూడా తీసుకుపోయి చూపిస్తా. ఎందుకంటే పవర్ లేనప్పుడే, కుర్చీలో కూర్చోనప్పుడే సీనన్న ఈ నుంచి ఆడదాకా ఆఫీసులు కట్టించిండు, కోట్ల రూపాయలు పెట్టాను. మీకు తెలియాల, ఇదే ఆఫీసు నేను గెలిచినాక కట్టితే మీరేమంటారు, అబ్బా అందరు తీరు, సీనన్న కూడా అందరు తీరేరా అంటారా? అవి మీరు ఒకటే మాట చెప్తున్నా నేను. చిన్న 3 సంవత్సరాల నుంచి అన్నదానం చేస్తున్నాం మనం మన ఆఫీస్లో. 3 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారి బిడ్డ కవిత గారు టీఆర్ఎస్ పార్టీ ఓడిపోగానే నిజామాబాద్లో ఆవిడ అన్నదానము బంద్ పెట్టింది. అన్నదానం బంద్ చేసింది, ఆపేసింది. కానీ మనం ఓడిపోయినా కూడా ఒక్కరోజు కూడా అన్నదానం ఆపలేదు చిన్న. కార్పెంటర్లు, తాపీ మేస్త్రీలు, లేబర్ పని చేసేటోళ్ళు, రిమ్స్కి వచ్చేటోళ్ళు, ఆఫీసులలో రకరకాల చోట పనిచేసేటోళ్ళు, రోజు గరీబోళ్ళు మన అన్నదానం షెడ్ కూడా సాయి చూపిస్తాడు మీకు. అన్నదానం ప్రతిరోజు చేస్తాం. నేను చిన్న దేవుడు దయతోని, దేవుడు మనకు అన్ని ఆనందించిన అమెరికాల కంపెనీ, ఇండియాల కంపెనీ. నేను ఒకటే చెప్పిన, రాజకీయాలకు వచ్చినప్పుడు ప్రవీణ్ అన్న కూడా పార్టీలో వచ్చినప్పుడు ఒకటే మాట్లాడాడు, నేను నీ సేవతోని చూసి నేను స్ఫూర్తి పొందినాం, మనం కలిసి పనిచేయాలని ఒక గొప్ప పార్టీని, ఆదిలాబాద్ ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో మనం రాజకీయాలకు వచ్చినాం. నేను చెప్తున్నా చిన్న, నా జీవితంలో సాఫ్ట్వేర్ కంపెనీలల్లో నేను ఎంత సంపాదించినా కూడా నేను బతికి ఉండగానే ఆదిలాబాద్ ప్రజలకి 50% దానం చేసే చచ్చిపోతానని మీరు గుర్తుపెట్టుకోండి. 50% నా ఫ్యామిలీకి, 50% ఆదిలాబాద్ ప్రజలకి. మళ్ళీ చెప్తున్నా నేను, ఆదిలాబాద్ ప్రజలకంటే ఈ బిల్డింగ్ కూడా, ఇళ్ళ కూడా నేను చచ్చిపోయేలోపే సగం ఆదిలాబాద్ ప్రజలకు దానం చేసి చచ్చిపోతే ఈ బిల్డింగ్ ఈ నుంచి ఆడరాదు. నేను డబ్బుల కోసం రాజకీయాలకి రాలేదు. ఆనందం అనిచిన, నేను చాలా చిన్న కుటుంబంలో పుట్టినా. మా బాబు అప్పులు చేసి, బాకీలు చేసి నన్ను చదివించాడు. కానీ ఒక్కడి గుర్తుపెట్టుకొచ్చిన, మనం శక్తివంతం. ఇప్పుడు కొంపల్లి సాయి రావడంతో మనము మొత్తం భాగ్యనగర్ కాలనీలా ఒక అతీంద్రియమైనటువంటి శక్తిగా మారినాం. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు ఎవడో పద్మావర్ రాకేష్ వాళ్ళు వీళ్ళు అని మీరు అంటున్నారు కదా, మీరు ఎవరైనా కానీ కొంపల్లి సాయి జోలికి వస్తే కనుక ఇప్పుడు మీ అందరి ఆర్మీతో పాటు కాంగ్రెస్ ఆర్మీ కూడా జాయిన్ అవుతుంది. ఏం చేస్తారు మీరు, అర్థమైందా? ఎవరైనా కానీ హద్దులలో ఉండి వాళ్ళ పార్టీ ప్రచారం వాళ్ళు చేసుకొని, భౌతిక దాడుల లాంటి వాటికి వస్తే వాళ్ళు ఇటుకతోని కొడితే, బీజేపీ ఇటుకతోని కొడితే మనం రాయితోని కొడతాం. గుర్తుపెట్టుకోండి, అర్థమైందా? వాడు ఇటుకతోని కొడితే రాయితోని కొడతాం. మీ అందరికీ కూడా ఎప్పుడు కష్టం వచ్చినా, ఏ పని పడినా, ప్రభుత్వంతో ఏ పని ఉన్నా కూడా మీ అన్నగా, మీ తమ్మునిగా, మీ అన్నగా నేను ఉంటా, మీకు అండగా నేను ఉంటా. లోక ప్రవీణ్ అని ఉంటాడు, సాయి ఉంటాడు, ఇక్కడ సందుకాక కౌన్సిలర్లు, మిగతా సోదరులందరూ కూడా ఉంటారు. మీరు ఎవ్వరు అధైర్యపడాల్సిన పని లేదు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే ఆదిలాబాద్లో ఒక చైతన్యం వచ్చింది. ఏమేం చేసినాం మనం కాంగ్రెస్ పార్టీ? చిన్న మీ అందరికి ఒకటే నేను చెప్పదలుచుకున్నాను.
మనం కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నాం, మనం చెప్పుకుంటలేం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు గ్యాస్ సిలిండర్ ధర ఎంత ఉండే? దేశం మొత్తం మీద ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ధర 1100లకు వస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎంతకి ఇస్తుంది గ్యాస్ సిలిండర్? 500 రూపాయల గ్యాస్ సిలిండర్. మన అమ్మగారు కానీ, మన చెల్లెమ్మ కానీ, మన అక్క కానీ, మన ఎవరైనా కానీ ఆడబిడ్డలకు ఫ్రీగా బస్సు సౌకర్యం ఎవరు కల్పిస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ. అట్లనే డోర్ క్లోజ్, కాంగ్రెస్ పార్టీ. అట్లనే సన్న బియ్యం, అందరికీ సన్న బియ్యం వచ్చినాయా? కంట్రోల్ బియ్యం వస్తున్నాయా లేదా? ఎవరైనా ఇంతకుముందు దొడ్డు బియ్యం ఇచ్చేటోళ్ళు, దొడ్డు బియ్యం మనం తినమనంటే మనం ఏం చేస్తాం? పురుగులు పడ్డ బియ్యం ఇస్తే కనుక అవన్నిటిని మనం తినకపోతుంటే మీ ఎక్కడనో అమ్మేసుకుంటుండే. ఇప్పుడు సన్న బియ్యం ఎవరైనా అమ్మేసుకుంటారా? 1500 రూపాయలు, 1500 రూపాయలు ఫాయిదా అవుతున్నది, బెనిఫిట్ అవుతున్నది సన్న బియ్యం వల్ల. మళ్ళీ అట్లనే గరీబోళ్ళ ఇంటికి 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్. అవునా కాదా? గరీబోళ్ళందరి ఇంటికి 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అంటే అక్కడ ఒక 1000 రూపాయలు ఫాయిదా అవుతున్నది ఫ్రీ కరెంటు. ఇటు 1500 సన్న బియ్యం, 500 రూపాయల గ్యాస్ సిలిండర్, ఫ్రీగా బస్సు సౌకర్యం. మీరు అర్థం చేసుకోండి. మీరు ఏం చేయండి అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గరీబోళ్ళ పార్టీ. ఎప్పుడైనా ఇండ్లు కట్టే సందడి ఎప్పుడన్నా వచ్చిందా? ఇప్పుడే వస్తున్నాయి కదా ఇందిరమ్మ ఇల్లు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 5 లక్షలకు ఒక ఇల్లు కట్టుకోమని వస్తున్నాయి. మరి కొన్ని వార్డులల్లో 30 ఇండ్లు 40 ఇండ్లే వస్తున్నాయి అని అంటున్నారు. మీరు ఎవ్వరు అధైర్యపడద్దు. 15 ఏళ్ల నుంచి ఇండ్లు లేక పాపం మన ప్రజలందరూ బాధపడుతున్నారు. ఎన్నిసార్లు నుంచి? 15 సార్ల నుంచి. టీఆర్ఎస్ టైంలో ఒక్క ఇల్లు అని వచ్చిందా? బీఆర్ఎస్ టైంలో ఒక్క ఇల్లు కట్టియలే. కాబట్టి ఏమైంది? మన గవర్నమెంట్ ఇప్పుడు ప్రతి సంవత్సరం आदिलाबाद हर साल 3,500 रुपए घर बनाती, 3,500 घर बनाती हर साल। ये साल में 3,500, अगले साल में 3,500, फिर अगले साल में 3,500, ऐसा 3,500 ఇల్లు हर साल अट्ला 5 ఏళ్లల్లా 17,000 से ज्यादा घर बनाते, इंदिरा घर बनाते कांग्रेस पार्टी के हुकूमत में। बीआरएस के जमाने में एक घर भी बनाया क्या? 10 साल के हुकूमत में बीआरएस के जमाने में एक घर भी नहीं बनाए। अभी देखो कांग्रेस पार्टी 1 साल हुआ हुकूमत में आके, अभी हमारा 3,500 घर अभी बना रहे हैं। 3,500 घर हर गांव में, हर गली में, हर वार्ड में कांग्रेस पार्टी घर बना रहे हैं। 1,000 का मुफ्त में करंट, 1,000 रुपए का फायदा हो रहा है 200 यूनिट तक, और सन्ना बीएम 1,500 फायदा हो रहा है। फ्री बस और 600 से 700 रुपए सिलेंडर में से फायदा हो रहा है, 500 में हम दे रहे हैं। राजीव युवा विकास में 8,000 करोड़ अलोकेट किया है राजीव युवा विकास में। अगर कोई अप्लाई नहीं किए तो जरूर अप्लाई करना। चिन्ना कल साई पोर्टल अभी भी ओपन है, अब कल जाके सबको जो भी राजीव युवा विकास में लोन अप्लाई नहीं किया पोर्टल में अप्लाई कर दो। 50,000 से 4 लाख तक आप सब्सिडी में लोन मिलता आपको धंधा करने के लिए, आपको आपका काम करने के लिए। ऐसा कांग्रेस पार्टी एक ही पार्टी है जो एससी, एसटी, बीसी और माइनॉरिटियों का रक्षा करने वाला एक ही पार्टी है कांग्रेस पार्टी। और मैं आपको ये प्रॉमिस करता हूं, आपको मैं वादा करता हूं, आपके साथ, गरीब के साथ, कांग्रेस का हाथ गरीब के साथ, मैं आपके साथ रहता हूं। मैं हारने के बाद भी मैं घर में नहीं बैठा। हारने के बाद दूसरा दिन ही हम बेला और जैनत के टूर पे गए थे। अभी से 16 महीना हो गया हमारा इलेक्शन चुनाव कंप्लीट होके। हर एक दिन जो भी हमारा ऑफिस में आता है
जो कार्यकर्ता हो, आम आदमी हो, कार्यकर्ता हो, लीडर हो, हम चाय पिला के खाना खिला के भेज देते, मर्यादा करते। बीआरएस पार्टी में कभी चाय पिया क्या? पार्टी ऑफिस में कभी क्या चाय पिया क्या? खाना खाया कभी बीआरएस पार्टी ऑफिस में? खाया क्या कोई? हाँ, तो जरूर मैं एक ही बात बोलता हूँ, సీన్ అన్న మీరు మన ఆఫీస్కి వస్తే, సీన్ అన్న ఆఫీస్కి వస్తే బుక్కెడు బువ్వ తినిపిస్తాడు, ఛాయ్ పోస్తాడు, మర్యాద చేస్తాడు. ఇది మీ ఆఫీస్ అనుకోండి, మీతోని ఉంటా, నేను మీ కష్ట సుఖాల్లో భాగం అవుతా. మీ అందరికీ నేను చెప్తా ఉన్నాను, ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ దినదిన అభివృద్ధి చెందుతుంది. మన ఆదిలాబాద్ దురదృష్టం అంటే ఏంటంటే ఒక దొంగ ఎమ్మెల్యే అయిండు, అవునా కాదా? ఒక భూములు కబ్జా చేసే దొంగ. ఒకటే గుర్తుపెట్టుకోండి, భూములైనా, నాలాలు కబ్జా అయినా, భూములు కబ్జా అయినా, అసైన్డ్ ల్యాండ్లు, ఎస్సీల ల్యాండు, ఎస్టీల ల్యాండు, దేన్నైనా దొంగ పేపర్లు పెట్టి కబ్జా చేసే ఏకైక నాయకుడు ఎవరు? పాయల్ శంకర్. ఆయన అల్లుడు, ఆయన కొడుకు అందరు కలిసి ఆదిలాబాద్ దోసుకుంటున్నారు. 450 కోట్ల రూపాయల భూముల్ని కబ్జా చేసిండు పాయల్ శంకర్ ఈ 16 మైనాల.